హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి కంప్లీట్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మీ సేవా పోర్టల్ సంబంధించి మనకు కంప్లీట్గా మీ యొక్క ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అప్రూవ్డ్ అయిందా లేదా అది ఏ విధంగా తెలుసుకోవాలి. మీరు ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ని మీ సేవకి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే అది అప్రూవ్డ్ అయిందా లేదా అది ఏ విధంగా తెలుసుకోవాలి, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా చూడాలనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే నేను నా మొబైల్ నుంచే ఈ మీ సేవ సంబంధించి చాలామంది మీ సేవ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి మన మొబైల్లో కూడా మనం చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్గా ఈ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మీరు మీ సేవకి వెళ్ళైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, లేదా మీ మొబైల్లో నుంచి అయినా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. నేను నా మొబైల్ నుంచి అప్లికేషన్ పెట్టుకున్నాను. 2 and 3 డేస్లో మోర్ దెన్ 3 డేస్ లోపలనే మనకైతే 3 డేస్ అయితే పడుతుంది 100%. 1 నుంచి 3 రోజులు పడుతుంది అనమాట ఇది అప్రూవ్డ్ కానీకి. కంప్లీట్గా ఇక్కడ చూసుకోవచ్చు. నాకు ఇక్కడ స్టేటస్ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే అప్రూవ్డ్ అయిందనమాట. నేను ఎస్టర్డే డౌన్లోడ్ చేశాను. ఇక్కడ చూసుకుంటే మనకు 2వ తారీఖు ఆగస్టు 2026 రోజున నేను అప్లికేషన్ పెట్టాను. 2 అంటే 2, 3, 4, 5 3 డేస్లో మనకి ఇక్కడ చూసుకోవచ్చు అప్రూవ్డ్ అయిందనమాట. ఇక్కడ మీకు సంబంధించి ట్రాన్సాక్షన్ ఐడి నెంబర్ ఉంటుంది, అప్లికేషన్ ఐడి నెంబర్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. నేను కొంచెం బ్లర్ చేయడం జరిగింది నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ కోసం, ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం ఇక్కడ నేను కొంచెం నంబర్స్ అయితే బ్లర్ చేయడం జరిగింది. ఇక్కడ మీ పేరు ఉంటుంది. ఇక్కడ మీ పేరు అనేది మీ ఫ్యామిలీ మెంబర్ పేరు ఉంటుంది. ఇక్కడ తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ అని ఉంటుంది. మీరు ఎప్పుడు అప్లికేషన్ చేశారో ట్రాన్సాక్షన్ డేట్ ఉంటుంది. అలాగే ఇక్కడ అమౌంట్ 40 రూపీస్ అయితే ఇక్కడ చూపిస్తుంది, కానీ 42 ఆ విధంగా 43 రూపీస్ వరకు తీసుకుంటుంది అనమాట ఆన్లైన్ పేమెంట్. స్టేటస్ చూసుకుంటే మనకు అప్రూవ్డ్ అని ఉంది. ఇక్కడ మీకు సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్నట్టు ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు రిజెక్టెడ్ అండ్ అప్రూవ్డ్ డేట్ కూడా ఉంటుంది. నాకు 5th రోజు అప్రూవ్డ్ అయితే అయిందన్నమాట. ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ అలాగే మీ మండల పేరు ఉంటుంది. ఈ విధంగా మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మీ మొబైల్ నుంచి పెట్టుకున్నా సరే, మీరు మీ సేవకి వెళ్ళి పెట్టుకున్నా సరే, మీరు దాన్ని ఏ విధంగా మీ మొబైల్లోనే చూడాలి. దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, అందుకోసం మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అక్కడ మీకు సంబంధించి మీ సేవ 2.0 అని టైప్ చేసి ఈ విధంగా సెలెక్ట్ అనేది చేసుకోండి. మీ సేవ తెలంగాణ అని ఈ విధంగా సెర్చ్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. దీనిపైన ట్యాప్ చేసి మనకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఉంటుంది, అలాగే శ్రీధర్ బాబు గారి ఫోటో కూడా ఉంటుంది అనమాట. ఈ విధంగా లోగో ఉంటుంది. కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఆ నంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయాలి. కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు అప్లికేషన్ స్టేటస్ నంబర్ ఉంటుంది, మీ సేవా సర్టిఫికేట్ అప్లికేషన్ నంబర్ ఉంటుంది. మనము మొబైల్ అప్లికేషన్ చేసినా కూడా మీ సేవకి వెళ్ళాల్సిందే. మీ సేవకి వెళ్ళి మనము ప్రింట్అవుట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉంటాయో ఆ రూపంలో మనకైతే అదే విధంగా ఆ కలర్లోనే మనకు అలాంటి సర్టిఫికేట్ పైననే ప్రింట్అవుట్ తీసి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఏ విధంగా తెలుసుకోవాలంటే ముందుగా ఇందులో ఫస్ట్ మీరు లాగిన్ అవ్వాలి, ఒక ఐడి క్రియేట్ చేసుకోవాలి. అది అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు దానికి సంబంధించి ఫస్ట్ అయితే లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్ అన్ని క్రియేట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఏ విధంగా చూడాలనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇది స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మీకు సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టారు కదా, మీకు ఒక మెసేజ్ వస్తుంది మీ సేవా పోర్టల్ సంబంధించి ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ సంబంధించి అప్లికేషన్ ఐడి, ట్రాన్సాక్షన్ ఐడి వస్తుంది, 2 ఒకటే అనమాట. అది ఇక్కడ ఈ బాక్స్లో ఎంట్రీ చేయండి. నేను ఎంట్రీ చేసి మీకు చూపిస్తాను. ఇంతకుముందు చూపించాను కదా. ఆ విధంగా మనకైతే ఒక సర్టిఫికేట్ వస్తుంది అనమాట. కంప్లీట్గా అక్కడ అప్రూవ్డ్ అయిందా, అప్రూవ్డ్ కాలేదా, స్టేటస్ నాట్ వెరిఫైడ్ అని వస్తుంది, నాట్ అప్రూవ్డ్ అని వస్తుంది అనమాట. ఆ విధంగా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ నేను ఇప్పుడైతే ఎంటర్ చేయట్లేదు, ఇంతకుముందు మీకు చూపించాను కదా, సేమ్ అదే మనకు ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు నౌ యువర్ అప్లికేషన్ స్టేటస్ మీకు సంబంధించి ఇక్కడ మీరు ఎంట్రీ చేయండి. TTFR ఆ విధంగా ఉంటుంది నంబర్, అప్లికేషన్ ఐడి నెంబర్, దాంతో స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ పైన ట్యాప్ చేసి మీకు ఒక నంబర్ వస్తుంది, 5 నంబర్లు వస్తాయి. ఏదో ఒక 5, 6 కానీ 4, 6, 7, 8 ఈ విధంగా కొన్ని నంబర్ దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు సంబంధించిన ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే ఓపెన్ అయిపోతుంది అన్నమాట. ఇది చూపిస్తాను చూడండి.
ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీకు డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు దీన్ని పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకొని సో అక్కడ మీ సేవలో ఈ నంబర్ చెప్తే మీకు కంప్లీట్గా ఈ సర్టిఫికేట్ని ప్రింట్అవుట్ తీసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒకవేళ అప్లోడ్ కాని వాళ్ళకి ఏ విధంగా చూపిస్తుందంటే స్టేటస్, ఇక్కడ స్టేటస్లో మీకు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ అప్లోడ్ అని ఉంది కదా, ఈ ప్లేస్లో మీకు NA ఉంటుంది, అంటే నాట్ అప్రూవ్డ్ అనమాట. ఈ విధంగా చూపిస్తుంది. సో మీకు అప్రూవ్డ్ అయిందా నాట్ అప్రూవ్డ్ అని చూపిస్తాను. నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారు, ఎంతమందికి అప్రూవ్డ్ అయింది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలంటే సో దానికి సంబంధించి వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి. సో ఎవరైనా కామెంట్ పెడితే ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ సంబంధించి వీడియో కూడా చేస్తాను. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.